సమీక్ష థర్డ్ మూడవది ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇందులో ఏం చేస్తున్నాం, మనం ఏదైనా ఒక బుక్ను తీసుకొని దానిలో ఆ బుక్ మొత్తం మీరు చదవాలి. ఇది ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ రాయడం జరిగింది. మనం ఏం చేయాలంటే ఒక బుక్ని తీసుకొని మీరు లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ని తీసుకొని అది మొత్తం కంప్లీట్ చదివి దానిలో ఎలా ఎలా రాయాలి, దానిలో ఏమేమి ఉంటాయి పుస్తక సమీక్షలో అంటే ఫస్ట్ పుస్తకం పేరు, మీరు ఏ బుక్ తీసుకున్నారో దాని యొక్క పేరు. ఇక్కడ మనం ఏం రాసినాం, చందమామ కథలు కదా. ఫస్ట్ పుస్తకం పేరు, ఆ పుస్తకం ఎవరు రచించారు, దాని యొక్క వెల ఎంత, ఎన్ని పేజీలు ఉంది, ఏ ప్రక్రియకు చెందింది, ఈ క్లాస్ తరగతి ఎంత, మీరు తీసుకొని చదివే వల్ల తరగతి ఎంత అని సమీక్షకురాలు. అమ్మాయి అయితే సమీక్షకురాలు, అబ్బాయి అయితే సమీక్షకుడు. చదివిన అంశం, ఏం చదివిలో, దేనికోసం చదివిలో అది. నెక్స్ట్ నివేదిక తర్వాత మనం ఇక్కడ ఈ పుస్తకం నుండి నేర్చుకున్న నీతి ఏంటిది అర్థమైనా. తర్వాత దీనికి ముగింపు అంటే కన్క్లూజన్, ఈ పుస్తకం నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అది మనం ఇక్కడ ముగింపు రాయాల్సి ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ పుస్తకం పేరు చందమామ కథలు, పుస్తకం రచయిత సత్యనారాయణ, వెల 20 రూపాయలు, పేజీలు ప్రక్రియ కథలకు సంబంధించింది, కథకి సంబంధించింది, తరగతి 7. ఓకే, తర్వాత చదివిన అంశం ఏంటిది, స్నేహం కోసం. స్నేహము ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అది మనకు అంటే స్నేహబంధం ఎంత గొప్పదో మనకి ఈ కథలో మనకు తెలుస్తుంది. నివేదిక అయితే ఇక్కడ రాము శ్రీను బీచ్లో సరదాగా నడుస్తూ మాట్లాడుతూ వెళ్తున్నారంట. నెక్స్ట్ ఎవరైనా చదువుతారమ్మా, ఇది ఉన్నట్టుంది. ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. శ్రీను రాముని చెప్ప కొట్టాడు. బాధపడి మౌనంగా ఉన్న రాము ఇసుకలో, ఈరోజు నా స్నేహితుడు శ్రీను నన్ను కొట్టాడు అని రాశాడు. ఇసుకలో సముద్రంలో స్నానం చేయాలని వారు తమ నడకను కొనసాగించారు. అలా వెళ్ళి స్నానం చేస్తుండగా ముడవడం ప్రారంభించారు. శ్రీను రాముని కాపాడాడు. ఒక్కసారిగా మనం వాటర్లో పడిపోయినప్పుడు ఏమవుతుంది, మొత్తం వాటర్ తాగేస్తే ఊపిరి అంటే మనం గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒకేసారి పైకి తీసినప్పుడు ఇలా ఒక్కసారిగా రాము ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే రాము ఈరోజు నా స్నేహితుడు లైట్ పడుతుంది నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు. శ్రీను రాముకు ముందు ఇసుకలో ఎందుకు రాశావు, ఇప్పుడు రాయిపై ఎందుకు రాశావు అన్నాడు. రాము ఇలా వివరించాడు. అమ్మ వినండి, ఈ కథలో నీతి ఏంటిది అంటే ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించినప్పుడు ఏం చేయాలి, వాళ్ళని క్షమాపణ దానిని ఇసుకలో కడగనివ్వాలంట. అంటే ఇసుకలో మనం ఏదైనా రాసినామనుకో వాటర్ వచ్చి ఏమవుతుంది అంటే సముద్రం ముందు బీచ్లో ఇసుకలో రాస్తే వాటర్ అవి ఒక అలలు రాగానే అవన్నీ మొత్తం రాసిందంతా పోతుంది. అలా కడగనివ్వాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే మనం దానిని రాయిపై చెక్కాలి. అంటే అది శాశ్వతంగా ఉంటుంది. రాయిపై చెక్కింది పోతుందా, పోదు కదా, అలా శాశ్వతంగా ఉంటుంది. ఈ కథలో నీతి ఏంటి అని అంటే